అందరికీ నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. కష్టాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి సహజం. అవి రావడంతో కష్టం వచ్చినప్పుడు చాలా బాధపడడం, ఆనందం కలిగినప్పుడు సంతోషపడడం, ఈ విధంగా మనము సహజంగా అనుకోకుండా జరిగిపోతూ ఉంటుంది జీవితంలో. జీవితం అంటేనే కష్ట సుఖాల యొక్క సమ్మేళనం. అలాంటి జీవితంలోకి కొన్ని సంఘటనలు చెదిరిపోకుండా మనసును గాయపరుస్తూ ఉంటాయి. కానీ ఆ గాయాన్ని అలాగే ఉంచితే పుండు తయారవుతుంది. కాబట్టి ఈ చిన్న ఉదాహరణ చూడండి. అరటి పళ్ళ వ్యాపారి పగలంతా పళ్ళు అమ్ముకొని రాత్రి ఇంటికి వెళ్ళే ముందు ఆ మిగిలిన సరుకులోంచి పాడైన కుళ్ళిపోయిన పండ్లను తీసి నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు. మర్నాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు, వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. అయ్యో, పడేస్తున్నానే అని బాధపడడు. వాటిపై మమకారం ఉండి పాడైనవి అని తీయకుండా ఊరుకోడు. మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. జీవిత అనుభవాలు అంతే. బాధ కలిగించే ఆలోచనల్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి అలాంటి జ్ఞాపకాలను మనసులోంచి తీసివేయాలి. అలా తీసివేస్తేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ రోజు చిట్టాపద్దులు ఆ రోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించాలి. సానుభూతి చూపాల్సిన వాటిపై సానుభూతిని చూపించాలి. విస్మరించిన వాళ్ళను విస్మరించాలి. ప్రశంసించిన వాళ్ళను ప్రశంసించాలి. మంచి అనుభూతుల్ని, చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి మనము బదిలీ చేసుకోవాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండడానికి వీలు పడుతుంది. కానీ ఎప్పుడు గత జ్ఞాపకాలను, బాధల్ని మోస్తూ మన మనసుని చెత్త కుండీలా తయారు చేసుకుంటే మన ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయం ఈ అరటి పళ్ళ వ్యాపారి మనకు ఒక చిన్న కథ ద్వారా వివరించడం జరిగింది. ఆ విధంగా చెత్త కుళ్ళిపోయిన బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది మనకి. ఆ చెత్త తీసేసిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణం మన మనసులో, తర్వాత మన బుర్రలో ఖాళీగా ఏర్పడుతుంది. ఆ ఖాళీ దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం మనకి పెరిగిపోతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపగలగాలి. ఎప్పటికప్పుడు మన మనసులోని చెడు ఆలోచనల్ని తీసివేయండి అని చెప్తున్నాను. చిరునవ్వు, ఆనందం ఇవి రెండు కవల పిల్లల్లాంటివి. ఒకటి లేకుండా ఒకటి ఉండలేవు. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, నువ్వే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. కాబట్టి జీవితంలో ఎలాంటి ప్రశాంతతను కావాలనుకుంటావో అలాంటి ప్రశాంతతను నువ్వు ఏర్పరచుకోవాలంటే కుళ్ళిపోయిన చెడు ఆలోచనల్ని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ప్రశాంతమైనటువంటి నీ ముందున్నటువంటి భవిష్యత్తు కోసం, నీవు ఉన్నటువంటి వర్తమానం కోసం జీవించినట్లయితే చాలా సుఖమైనటువంటి జీవితం నీకు అందుతుంది. కాబట్టి నా మాటలు నీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రులారా. ధన్యవాదములు.